ఇంకొక స్టోరీ చెప్పనా? ఆల్రెడీ చెప్పాను కదా. స్టోరీ నేమ్ వచ్చేసి కపాల మోక్షం. కపాల మోక్షం అంటే ఇదేదైనా హారర్ అనుకునేది, కానీ హారర్ కాదు. మన ఇంటిపైన రాసిన రాత, మనం చేసిన కర్మలు 1 year కాదు, 2 years కాదు, 100 years కాదు, 1000 years అయినా సరే మన చేసిన కర్మ అనేది, మన విధిరాత అనేది ఎవరి చేతిలో ఉంటుంది, ఆ కర్మ అనేది ఎలా పోతుంది అనేది ఈ స్టోరీ. వన్స్ అపాన్ ఏ టైం, చాలా 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 సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. అతను రోజు సముద్రానికి వెళ్ళి సంధ్యావందనం చేసుకొని వస్తూ ఉంటాడు. ఒకరోజు సంధ్యావందనం చేసుకొని వచ్చేటప్పుడు అతనికి ఒక కపాలం దొరుకుతుంది, స్కల్, పుర్రే దొరుకుతుంది. అతనికి ఏంటంటే అతనికి ఒక పవర్ ఉంటుంది. అదేంటంటే అతను తలరాత చదవగలడు అనమాట. సరే అని తన కింద పడ్డ కపాలం తీసుకొని చూస్తే ఇతను చదివితే ఇతని లైఫ్ అంతా కష్టాలే 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 కష్టాలే, చనిపోయేదాకా కష్టాలు. కానీ చనిపోయాక 1000 సంవత్సరాల తరువాత ఒక ఆడదాని చేతిలో అతనికి మోక్షం కలుగుతుంది అని రాసుంటుంది. సో అతనికి డౌట్ వస్తుంది, 1000 years తర్వాత ఎలా, చనిపోయాక 1000 years తర్వాత తనకి ఎలాగ మోక్షం వస్తుంది? సరే చూద్దాం అనుకొని దాన్ని పట్టుకొని తీసుకొని వస్తాడు. వాళ్ళ ఇంటి దగ్గరే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుకు ఒక తొర్ర ఉంటుంది. ఆ తొర్రలో పెడతాడు. రోజు సంధ్యానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వెళ్ళడం, చూడడం, రావడం, సో ఇలా చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ వైఫ్ అబ్జర్వ్ చేస్తుందన్నమాట, ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు, రోజు అక్కడికి వెళ్ళేసి చూస్తాడు, ఏంటిది అని వెళ్ళి చూస్తుంది. ఆ కపాలం కనిపిస్తుంది. అయితే ఇంకా ఆమె ఏమనుకుంటుంది, మా ఆయన సెకండ్ వైఫ్, రెండో భార్య, తను చనిపోయింది. సో రోజు ఇంత ఇష్టం చావక, ప్రేమ చావక రోజు చూసుకుంటున్నాడు అనుకొని దాన్ని తీసుకొచ్చి దాన్ని ఏమేమి చేయాలంటే లైక్ పొడి చేసేసి వేడి నీళ్ళలో వేసేసి అంత పొడి చేసేసి సముద్రంలో కలిపేస్తుంది. ఈలోపు వాళ్ళ హస్బెండ్ వస్తాడనమాట. అక్కడ పుర్రె లేకపోవడం చూసి ఏమైనా అడిగితే నేనే ఇలా చేసిన అని చెప్తుంది. అరే పిచ్చిదానా, ఇలా జరిగింది, అందుకే తను తీసుకొచ్చి పెట్టాను, ఎలా అవుతుందని. లాస్ట్కి నీ చేతిలో సముద్రంలో కలపబడింది, తనకు అన్నీ జరిగి అది జరిగింది. సో ఇది మాత్రం ఎన్ని ఇయర్స్ అయినా మారదు.